హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇక అక్షయ్ కుటుంబం అయితే తన స్నేహితుడి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా తన స్నేహితుడు భాస్కర్ వాళ్ళని వెళ్ళిపోవడం చూసి తన భార్యని చెడమడ తిట్టి చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక పార్వతి, అక్షయ్ అలాగే భానుమతి ముగ్గురు కూడా ఒక గుడిలో కూర్చుని వాళ్ళు తిండికి కూడా ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతుంటారు. అదే టైంలో వెళ్ళిన అవని వాళ్ళనైతే చూస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మళ్ళీ వాళ్ళు అవని మీద కోప్పడతారని దూరంగానే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వచ్చి పార్వతి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇక పార్వతి అయితే, అక్షయ్ ఎక్కడన్నా ఇల్లు దొరికిందా అని అంటూ ఉంటే ఇంకా అక్షయ్ అయితే, లేదమ్మా, ఎక్కడ ఇల్లు దొరకలేదు, అంతా చూశాను అని చెప్పడంతో ఇక పార్వతి అయితే, రే అక్షయ్, మనమంటే ఎక్కడికైనా వెళ్ళగలం, కానీ అత్తయ్య గారు పెద్దవాళ్ళు, ఇప్పటికే అత్తయ్య గారు బాగా నీరసించిపోయారు. ఈవిడ పరిస్థితి చూస్తుంటే అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇల్లు దొరకకపోతే మనం ఎక్కడ ఉంటాం అని అంటూ ఉంటే ఇక జరిగిందంతా విన్న తర్వాత అవని అయితే, ఎట్లా బతికే వాళ్ళు ఎట్లా అయిపోయారు, వీళ్ళని ఎట్లా అయినా సరే ఇంటికి చేర్చాలి అని చెప్పి ఇక అవని అయితే చాలా ఫాస్ట్గా బయటకైతే వెళ్తుంది. ఇంకా కొంతసేపటికి ఒక అతను అక్కడికైతే వస్తాడు. అక్కడికి వచ్చి అక్షయ్ని చూస్తాడు. సార్, మీరు అక్షయ్ గారు కదా, రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు కదా అని అనడంతో ఇక అక్షయ్, అవునండి, మీరు అని అంటుండే, సార్, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా సహాయం చేశారు, అయినా మీరేంటి సార్ ఇలా లగేజీలతో గుడి దగ్గర ఉన్నారు అని అడగడంతో ఇక అక్షయ్ అయితే, చూడండి, మాకు ఇల్లు కావాలి, ఎక్కడా కూడా ఇల్లు ఖాళీగా లేదు, ఎక్కడన్నా ఇల్లు ఖాళీ ఉంటే చెప్తారా అని అడగడంతో, అయ్యో సార్, నేను చేసే పని కూడా అదే సార్, నేను ఇళ్ళ బ్రోకర్ని, ఎక్కడైనా ఇల్లు ఖాళీ ఉంటే చెప్పటమే నా డ్యూటీ, రండి సార్ అని చెప్పడంతో ఇక అక్షయ్, అది ఇప్పటికిప్పుడు ఇల్లంటే అడ్వాన్స్ అది అని అంటుంటే, సార్, మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు, నేను మీకు ఈ ఒక్క సహాయం చెయ్యలేనా? మీరేమీ నాకు అడ్వాన్స్ ఇవ్వక్కర్లేదు, మీరు నెల తర్వాతే అద్దె కట్టుకోవచ్చు, రండి సార్, నాకు తెలిసిన మంచి ఇల్లుంది అని చెప్పి ఇక అతనైతే అక్షయ్ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. పార్వతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక వాళ్ళ లగేజీ బ్యాగులతో అక్కడి నుంచి ఇక ఆ బ్రోకర్తో ఆ ఇంటి దగ్గరికైతే వెళ్తారు. కానీ ఆ ఇల్లు ఎక్కడో కాదు, అవని ఉంటున్న ఇంటికి ఎదురిల్లే. ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి, సార్, ఇదిగోండి సార్, ఈ ఇల్లే మీరు ఉండబోయే ఇల్లు అని చెప్పడంతో ఇక పార్వతి వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ ఇంటిని చూసి, రే అక్షయ్, ఒక్కసారి అటు చూడు అని చెప్పి ఇక ఆ ఇంటి వైపు చూపిస్తుంది. ఇంకా పార్వతి అయితే, అక్షయ్, అందులో అవని ఉంటుంది, అవని ఉంటున్నా ఇంటి ఎదురింట్లో మనం ఉండాలా? ఏమక్కర్లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఇక ఆ బ్రోకర్ అయితే, మేడం, అంత మాట అనకండి, చూడండి మేడం, మీకు చాలా కష్టపడి ఈ ఇంటిని మీకు ఇప్పించాను, అసలు ఈ ఏరియాలో ఇంత తక్కువ రెంట్లో ఇల్లు దొరకడం అంటే చాలా కష్టం, పైగా రాజేంద్ర ప్రసాద్ గారు నాకెంతో సహాయం చేశారు, అందుకే ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి మీకు ఇంటిని ఇప్పించాను. ఇక మీకు ఇంకో ఇల్లు చూడాలంటే కష్టం మేడం, చూడండి, మీకు అంతగా ఇబ్బంది లేకపోతే ఇంకో ఇల్లు దొరికే వరకు ఇక్కడ ఉండండి, ఇంకో ఇల్లు దొరకగానే అప్పుడు మీకు చెప్తాను, వెంటనే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక అతనైతే వాళ్ళని అక్కడ ఉండడానికి ఒప్పిస్తాడు. ఇక అక్షయ్ కూడా, అమ్మా, అక్కడ అవని ఉంటే ఏమైందంట, మనం ఈ ఇంట్లో ఉంటాం, తనకి భయపడి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతామా ఏంటి, రామ్మా లోపలికి వెళ్దాం, ఇప్పటికే నాన్నమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు అని చెప్పి ఇంకా అక్షయ్ వాళ్ళని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. ఇక ఇల్లంతా చూస్తూ ఉంటారు. అనుకోకుండా రాజేంద్ర అయితే అక్కడ జరుగుతుందంతా చూస్తాడు. ఇక రాజేంద్ర అవని దగ్గరికి వెళ్ళి, అమ్మా అవని, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడగడంతో, ఏమైంది మావయ్య, ఎందుకలా అడుగుతున్నారు అని అంటుంటే, అదేనమ్మా, మీ అత్తయ్య అలాగే అక్షయ్
బయట ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని అనుక్షణం చాలా బాధపడేదానివి. కానీ ఇప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందే కనిపించేలా చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటుంటే, అది మావయ్య గారు అని అవని ఏదో చెబుతూ ఉంటే, ఇక రాజేంద్ర అయితే, చూడమ్మా అవని, ఇదంతా నువ్వే చేసావని నాకు బాగా తెలుసు. మీ అత్తయ్య గారు నీ భర్త బయట ఇబ్బందులు పడుతున్నారనే కదా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేశావు. చూడమ్మా, నీలాంటి మంచి మనసున్న కోడలు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నిన్ను అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళ దురదృష్టం అంతే అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవని తల మీద నిమురుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇళ్ళ బ్రోకర్ అయితే ఇంకా అవని దగ్గరకు వచ్చి, మేడం మీరు చెప్పినట్టుగానే వాళ్ళని అదే ఇంట్లో పెట్టాను అని అంటూ ఉంటే, ఇక అవని తన దగ్గర డబ్బులు తీసి ఇక అతనికిచ్చి, చూడండి వాళ్ళని అద్దె గురించి ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఒకవేళ అద్దె ఇవ్వలేని స్థితిలో ఉంటే తర్వాత తీసుకుంటారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఆ అద్దె నేను కడతాను అని చెప్పి అవని అయితే ఇక ఆ ఇళ్ళ బ్రోకర్తో మాట్లాడి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే పార్వతి అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి, అక్షయ్ నానమ్మకి తినడానికి ఏదన్నా తీసుకురారా, అత్తయ్య గారి పరిస్థితి ఏమీ బాగాలేదు అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే బయటికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇంతలో ప్రణతి గిన్నెల్లో అన్నీ పెట్టుకొని ఇక అక్కడికైతే వస్తుంది. ప్రణతిని చూసిన అక్షయ్ ప్రణతి అని పిలవడంతో, అన్నయ్య, అమ్మా, నానమ్మ, మీకోసం వేడివేడిగా భోజనం తీసుకొచ్చాను, రండి భోంచెద్దురు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి, ఏయ్ ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరవడంతో ఇక ప్రణతి, ఏంటమ్మా ఇది, వదిన చేయలేదు, నేనే చేశాను, నా చేతులతో వండి తీసుకొచ్చాను, ఏంటి అట్లా చూస్తున్నావు, దీనికి కాఫీ పెడతాం కూడా రాదు, వంట ఎలా చేసిందనేగా వదిన దగ్గర అన్నీ నేర్చుకున్నాను, రామ్మా నా చేతులతో భోజనం పెడతాను, ఇలా మనమందరం కలిసి కూర్చుని తిని ఎన్ని రోజులైంది అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే అక్షయ్ కూర్చోబోతాడు. పార్వతి మాత్రం, చూడు ఆ ఇంటి నుంచి తీసుకొచ్చిన పచ్చి గంగ అయినా నేను తాగను, మర్యాదగా ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా అని అంటూ ఉంటే ఇంకా భానుమతి, పార్వతి అది ప్రణతి చేశానని చెబుతుంది కదా, ఎందుకు ఆవేశపడతావు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రణతి తెచ్చింది తినటమే మంచిది అని చెప్పి ఇక భానుమతి అయితే పార్వతికి చెప్తుంది. ఇంకా ప్రణతి తన చేతులతో వాళ్ళ ముగ్గురికి వడ్డిస్తుంది. అలాగే వాళ్ళ వైపు సంతోషంగా చూస్తుంది. ఇక ముగ్గురు కూడా చాలా ఆకలితో ఉండడం తెచ్చిన భోజనాన్ని ఆవురావురమంటూ తినేస్తారు. అక్షయ్ని చూస్తూ, అన్నయ్య భోజనం ఎలా ఉంది అని అంటుంటే అక్షయ్, అచ్చం మీ వదన చేసినట్టే ఉంది అని అంటూనే సైలెంట్ అయిపోతాడు. ఇక పార్వతి అయితే చాలా కోపంగా అక్షయ్ వైపు చూస్తుంది. అది అమ్మా అని అక్షయ్ తడబడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రణతి, అన్నయ్య నీకు వదన మీద ప్రేమ ఉంది, కానీ నీ ప్రేమ కంటే కోపమే ఎక్కువ ఉన్నట్టుంది, సరేలే ఇప్పుడు దాని గురించి ఎందుకు, ప్రశాంతంగా భోంచేయండి అని చెప్పి ఇక ప్రణతి అయితే అవని విషయాన్ని ఎత్తకుండా వాళ్ళని భోజనం తిననిస్తుంది. ఇక వాళ్ళు భోంచేసిన తర్వాత వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి ప్రణతి అక్కడి నుంచి బయటకు వస్తుంది. అవని అయితే ప్రణతి రాగానే ప్రణతితో, ప్రణతి వాళ్ళు భోంచేశారా అని అడగడంతో, వదినా నేను తీసుకెళ్తే భోంచేయకుండా ఎలా ఉంటారు, వాళ్ళు తృప్తిగా భోంచేశారు, పైగా అన్నయ్య నీ చేతి వంటని అస్సలు మర్చిపోలేదు, అచ్చం నువ్వు వండినట్టే ఉందని అన్నాడు, కానీ వాళ్ళకేం తెలుసు ఈ వంట చేసింది నువ్వే కదా అని చెప్పి ప్రణతి అయితే ఇక అవనితో చెబుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. ఇక చక్రధర్, బేబీ ఏంటమ్మా ఇప్పుడొచ్చావు అని అడగడంతో, డాడ్ ఇంట్లో ఆ శ్రేయ గొల అస్సలు తట్టుకోలేకపోతున్నా, పైగా కమల్ బావ అనుక్షణం ఏదో ఒక టార్చర్ పెడుతూనే ఉన్నాడు, అసలు వాళ్ళని కూడా ఇంటి నుంచి పంపించేయాలనంత కోపంగా ఉంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విన్న చక్రధర్ అయితే, చూడు బేబీ ఆ ఇంటిని మనం
హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే దానికి మనం ముందుగా ఆ శ్రేయాని అలాగే శ్రీకర్ని కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పడంతో ఇక పల్లవి క్లాప్స్ కొడుతూ డాడ్, మెయిన్ క్యారెక్టర్ అక్షయ్ బావ అలాగే పా పార్వతి అమ్మమ్మ వెళ్ళిపోయారు. ఇక శ్రేయ ఏముంది, జస్ట్ చిన్న గొడవ శ్రీకర్ శ్రేయాల మధ్యలో సృష్టించానంటే ఇక శ్రేయ తన కోపంతో శ్రీకర్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పెళ్ళం వెళ్ళిపోయిందన్న బాధతో వాడు కూడా ఆ అవని దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ ఇల్లు మనదే కదా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్తుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అవని చెప్పినట్టుగా శ్రీకర్ అయితే పల్లవిని ఫాలో చేస్తూ ఇక చక్రధర్ ఇంటికి వస్తాడు. అక్కడ పల్లవి అలాగే చక్రధర్ మాట్లాడుకున్న మాటలన్నింటినీ తన మొబైల్తో రికార్డ్ చేస్తాడు. ఇక చాలా కోపంగా ఇంటికైతే వస్తాడు. ఇంతలో శ్రేయ అయితే ఇంకా శ్రీకర్ని చూసి, శ్రీ ఏంటి కోర్టుకు వెళ్తా అన్నావు, వెళ్ళలేదు, పైగా అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని అడగడంతో దానికి శ్రీకర్ అయితే, చూడు నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటున్నావా అని అడగడంతో, అదేంటి శ్రీకర్ అట్లా మాట్లాడుతున్నావు, నేను ఈ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ ఇంటికి పెద్ద కోడల్ని, పైగా ఈ ఇంటికి త్వరలోనే మహారాణి అవుతాను అని అంటుంటే, అదేంటి నువ్వొక్కదానివే ఈ ఇంటికి మహారాణిలా ఎట్లా అవుతావు, నీకు పోటీగా పల్లవి ఉంది కదా అని అంటుంటే, అదే శ్రీ నేను కూడా ఆలోచిస్తున్నాను, కానీ నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని కదా, ఏదైనా ఆ పల్లవి నా తర్వాతే అని అంటుంటే, చూడు శ్రేయ నువ్వు ఇట్లాగే ఆ పల్లవితో పోటీ పడుతూ తరువాత ఆ పల్లవి గురించి ఆలోచించడమే మానేసావు, పైగా ఈ స్వార్థంతో నన్ను కూడా పట్టించుకోవడం మానేసావు అని అంటూ ఉంటే, ఇక శ్రేయ అయితే శ్రీకర్తో, అదేంటి శ్రీ అట్లా మాట్లాడుతున్నావు, నేను నిన్ను పట్టించుకోవట్లేదా, మర్చిపోయావా మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అంటూ ఉంటే, చూడు అది మర్చిపోయింది నువ్వు, మనిద్దరం ప్రేమించుకున్నాం, కానీ మా వదిన మనిద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించింది, అలాగే ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ ఇంటికి మనం రావడానికి కారణం కూడా మా వదినే అన్న సంగతి మర్చిపోయావు, ఇల్లు ఆస్తి హక్కు అధికారం అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇక శ్రేయ అయితే లేదు నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ తన దగ్గర మనం పడుండాలనే కదా తను అవన్నీ చేసింది అని చెప్పడంతో, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు శ్రేయ ఒక్కసారి వీడియో చూడు అని చెప్పి తన మొబైల్లో ఉన్న వీడియోని శ్రేయకి చూపిస్తాడు. అది చూసిన శ్రేయ అక్కడికప్పుడే కుప్పకూలిపోతుంది. ఇక శ్రీకర్ అయితే, ఏంటి ఇది చూసిన తర్వాత నోట్లో నుంచి మాట రావట్లేదు కదా, చూసావుగా ఆ పల్లవి తన మాటలతో నిన్ను మార్చేసింది, పైగా నీకు వదిన ఒక శత్రువుగా మార్చింది, ఇప్పుడు నిన్ను నన్ను విడగొట్టి ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటుంది, ఇంకా నువ్వు ఆ పల్లవి మాటల్ని నమ్ముతావా అని అడగడంతో, ఇక శ్రీ అయితే సారీ శ్రీకర్, ఎన్ని రోజులు నేనేం చేస్తున్నానో తెలియకుండా ఏదేదో తప్పు చేశాను, అవని అక్క గురించి తప్పుగా అనుకున్నాను, కానీ నాతో మంచితనంతో ఉండి నా వెనకుండి గోతులు తవ్వుతున్న ఆ పల్లవిని వదిలిపెట్టను అని చెప్పి ఇక శ్రేయ ఆవేశపడుతుంటే, చూడు శ్రేయ ఆవేశపడకు, కానీ నువ్వు ఆ పల్లవి గురించి నిజం తెలుసుకుంటావని నీకు ఇది చూపించాల్సి వచ్చింది అని చెప్పి శ్రీకర్ అయితే చెప్తాడు. ఇక ఇది ఇలా ఉండగా పార్వతి అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి, అక్షయ్ ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా తెచ్చుకోలేకపోయావు, ఇలా అయితే ఇంట్లో మనకి ఎట్లా అని అడగడంతో దానికి అక్షయ్ అయితే, అమ్మా ఇదిగో అమ్మా ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, ఖచ్చితంగా ఆ జాబ్ నాకు ఇస్తారనే నమ్మకం ఉంది అని అంటుంటే, ఏమో అక్షయ్ ఎట్లా బతికే వాళ్ళం, చివరికి ఎట్లాంటి పరిస్థితికి వచ్చేసాం ఇదంతా అని అంటూ ఉంటే, ఇక రాజేంద్ర
ఎంటర్ అవుతాడు. రాజేంద్రని చూసిన అక్షయ్ అలాగే పార్వతి ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. భానుమతి రాజేంద్ర అని దగ్గరికి వస్తుంటే, అమ్మా నీకెలా ఉంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అనుకుంటూ ఇక భానుమతితో మాట్లాడుతూ, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ఇంకా మీరు అవని గురించి తప్పుగా ఆలోచిస్తడం చూస్తుంటే నాకు నిజంగానే మీ మీద జాలేస్తుంది అని అంటుంటే, మోసపోయామని జాలి పడుతున్నారా అని అంటూ ఉంటే, మోసపోవడం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోకపోతే ఇట్లాంటి స్థితికే దిగజారిపోతామని తెలుసుకుంటారేమో అనుకున్నాను. కానీ మీరింకా అవనిని నిందిస్తుంటే మీ మీద నిజంగానే నాకు జాలేస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇటు చూస్తే చక్రధర్ అయితే ఎట్లా అయినా సరే ఆస్తిని తన పేరుకి మార్చుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. పార్వతి అయితే ఇంట్లో కాయగూరల కోసం సంచి తీసుకుని ఇక బయటికి వెళ్తుంది. అలాగే అవని కూడా అక్కడికి వెళ్తుంది. అనుకోకుండా పార్వతి కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోవడంతో ఇక అవని అయితే అయ్యో అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇక పార్వతిని లేపడానికి ప్రయత్నిస్తుంది. అలాగే అందరూ కూడా చుట్టుముడతారు. ఒక అతను మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడంతో అవని అయితే మంచినీళ్ళని పార్వతి మొహం మీద చిల్లి పార్వతిని లేపుతుంది. ఇక పార్వతి అయితే అవని తనని అలా లేపడం ఇష్టం లేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు, ఏవమ్మా ఏంటమ్మా ఆ అమ్మాయి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఎంతలా అల్లాడిపోయిందో నీకు తెలుసా? మరి అట్లాంటి వ్యక్తికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా అని అంటూ ఉంటే ఇక పార్వతి చాలా కోపంగా వాళ్ళ మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అవని అయితే ఇంటికి వస్తుంటే అనుకోకుండా అవనికి ఇంకా ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ రావడంతో అవని చాలా కంగారు పడుతూ అక్కడికి వెళ్తుంది. అక్కడ శ్రీకర్ అయితే, వదిన ఇదంతా చేసింది ఇదిగో వదిన, వీళ్ళని అడ్డం పెట్టుకుని మన కంపెనీ కొలాక్స్ అవ్వడానికి, అలాగే మన కుటుంబం అలా ముక్కలయ్యేలా చేసింది ఆ పల్లవి అలాగే చక్రధర్ అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది. ఇంత మోసం చేస్తారా? మిమ్మల్ని నమ్మి నా భర్త మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ని ఏమాత్రం చెక్ చేయకుండా సంతకాలు పెట్టారు, కానీ మీరు ఇంతలా మోసం చేస్తారా అని చెప్పి ఇక అవని అయితే వాళ్ళని కొడుతుంది. అలాగే వాళ్ళని అరెస్ట్ చేపించాలి అంటుంది. ఇంతలో వాళ్ళు, మేడం ఇందులో మా తప్పేమీ లేదు, ఏదో డబ్బుకి కక్కుర్తి పడి తప్పు చేశాం, ఇదంతా మేం కావాలని చేయలేదు, చక్రధర్ గారు చేయమంటేనే చేశాం, కావాలంటే మళ్ళీ మీ షేర్లని వెనక్కి ఇచ్చేస్తాం అని అంటుంటే, చూడండి మీరు తప్పు చేశారు అన్న నిజాన్ని ఒప్పుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తాను, కానీ వదిలే ముందు మీతో కాస్త పనుంది అని చెప్పి అవని అయితే ఇక వాళ్ళతో కలిసి ఏదో మాట్లాడుతుంది. వాళ్ళైతే మేడం అని అంటుంటే, చూడండి అంతా నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పడంతో ఇక వాళ్ళు సరే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్తుంటే ఇక శ్రీకర్ అయితే, చూడండి ఏదైనా తోక జాడించారో తర్వాత మీ మీద ఉన్నవి లేనివి కేసులేసి లోపల పెట్టిస్తాను అని చెప్పడంతో, వద్దు సార్ వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రాజేంద్ర చక్రధర్ అయితే ఇక వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి ఇప్పుడు ఒకప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో మన కంపెనీనే ఉంది. ఈ కంపెనీ ఇక అంచెలంచెలుగా పైకి వెళ్ళాలి, బిజినెస్లో ఈ చక్రధర్ని తన్నేవాడే ఉండకూడదు అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతుంటే, అందుకే పెద్ద డీల్ తీసుకొచ్చాం, ఒక్కసారి ఈ ఫైల్ చెక్ చేసి మీరు ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టారంటే తర్వాత ఒక ఇండియాలోనే కాదు ఈ పల్లవి గ్రూప్ ఆఫ్ కంపెనీసు ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఇక చక్రధర్తో చెప్పడంతో, అదేంటి మీరు నా నమ్మకస్తులు, నా కోసం ఎంతో చేశారు, అట్లాంటిది నేను మిమ్మల్ని నమ్మనా, ఇప్పుడే
ఇప్పుడే సంతకాలు పెడతాను అని చెప్పి చక్రధర్ అయితే ఇక ఆ ఫైల్ మీద చూడకుండానే టపటపా సంతకాలు పెట్టేసి వాళ్ళకైతే ఇస్తాడు. అవని చెప్పిన ప్లాన్ అయితే సక్సెస్ అయినట్టే. చక్రధర్ తన కంపెనీ షేర్లన్నింటినీ కూడా సేమ్ అక్షయ్ విషయంలో ఎట్లా అయితే మోసం జరిగిందో అలాగే మోసం చేసి షేర్లన్నీ వెనక్కి లాక్కుంటుంది అవని. అయితే అవని చేసిన పనికి ఇక చక్రధర్ అలాగే పల్లవి నడి రోడ్డున పడబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.